బీసీ సబ్ ప్లాన్ పెడతారా పెట్టరా? కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ను మండలి వేదికగా నిలదీసిన బీసీ యుద్ధనౌక ఎమ్మెల్సీ తీర్మార్ మల్లన్న ప్రభుత్వం ఏర్పడి 6 నెలల్లోనే బీసీ సబ్ ప్లాన్ అమలు చేస్తామని 42% రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇచ్చారు. గవర్నర్ ప్రసంగంలో అసలు బీసీ ప్లాన్ ఊసేలేదు. కామారెడ్డి డిక్లరేషన్ జాడే లేదు. శాసన మండలి వేదికగా ప్రభుత్వంపై ఎమ్మెల్సీ తీర్మార్ మల్లన్న ఫైర్. ప్లాన్ పెడతారా పెట్టరా? 6 నెలల లోపల పెడతాము అని చెప్పారు. పెడతారా పెట్టరా చెప్పండి. మీరు 40% రిజర్వేషన్ విషయంలో మీ ప్రయత్నం చేసామన్నారు. మేము ఒప్పుకున్నాము, మేము కాదంటలేము. బీసీ సబ్ ప్లాన్ పెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ కూడా గవర్నర్ గారి ప్రసంగంలో లేదు. ఎందుకు లేదు? బీసీలకు ఇచ్చినటువంటి కామారెడ్డి హామీ డిక్లరేషన్లు ఎందుకు కనుమరుగైపోయినాయి గవర్నర్ గారి ప్రసంగం నుంచి? నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని స్పష్టంగా అడుగుతా ఉన్నా సార్. నాకు బీసీల కంటే ప్రభుత్వం ఎక్కువ కాదు సార్. నేను క్లియర్ గా అడుగుతా ఉన్నా, బీసీ సబ్ ప్లాన్ విషయంలో మీ ప్రభుత్వం ఏదో ఒకటి చెప్పండి, లేదంటే మేము చేయమని చెప్పండి. కానీ మా కోసం 20,000 కోట్ల రూపాయలు ప్రతి ఏడాది ఖర్చు పెడతామని చెప్పినటువంటి ప్రభుత్వం ఒక ఏడాది 9,000 కోట్లు పెట్టి 3,000 కోట్లు ఖర్చు పెట్టలేదు. మొన్న 11,400 కోట్లు పెట్టి తమరే చూసిరు అధ్యక్ష. 2,500 కోట్లు కూడా ఖర్చు కాలేదు అధ్యక్ష. మరి ఈ ప్రభుత్వం మా బీసీల కోసం ఉందా లేదా సార్? గత ప్రభుత్వం లెక్కనే నా కోసం కూడా. మేము ఎందుకు ఈ ప్రభుత్వాన్ని విశ్వసించాలి సార్? సార్ అలాగే సార్, ఇక ఈ ప్రభుత్వం చెప్పినటువంటి ఒకటి సార్,